వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించింది. రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన రాజధాని బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుంది అని ప్రకటనలో పేర్కొంది. సిఆర్డీఏ 2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని కేంద్ర రాజధానిగా నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేసింది. అమరావతికి కేంద్ర చట్టబద్ధత కల్పించడంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి లైన్ క్లియర్ అయింది. రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసి ఆమోదించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాష్ట్రపతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మన రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2026కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి దిశానిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ, మా వెన్నంటే నిలిచిన ప్రతి పౌరునికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల విజయం అని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ ఒకరోజు ప్రత్యేకంగా సమావేశమైంది. దీనిపై అసెంబ్లీలో సుమారు 6 గంటల పాటు చర్చించారు. అమరావతి ఎంపిక, నామకరణం అనంతరం ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అనంతరం సభ ఏకగ్రీవంగా తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఈ చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మావిగన్ పేరుతో మరోసారి అమరావతిపై తన అసహనాన్ని వైఎస్ జగన్ బయటపెట్టారు. ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంపై పార్లమెంట్ ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చ నడిచింది. అయితే ఈ చర్చల్లో లోక్సభలో అమరావతికి అనుకూలమని ప్రకటించిన వైసీపీ, రాజ్యసభలో మాత్రం ఓటింగ్లో పాల్గొనకుండా సభ నుంచి వాకౌట్ చేసి మరోసారి అమరావతికి తాము వ్యతిరేకమని వైసీపీ నేతలు పెద్దల సభలోనే తేల్చి చెప్పారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై సుమారు 5 గంటల పాటు లోక్సభ, రాజ్యసభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఆ తర్వాత కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్తో అమరావతి రాజధానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.